హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. హాయ్ మాస్టర్స్, మీకు కూడా నా హృదయపూర్వక అభినందనలు. సో సీతాయనంలో బుక్ రీడింగ్ స్వాధ్యాయంలో భాగంగా డే 10కి వచ్చేసామండి. సో ఈరోజు బుక్ రీడింగ్ చేసుకునే ముందు మరి మనం ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఓకే, అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. వెన్నుపూస నిటారుగా ఉంచండి. చక్కగా వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి. కళ్ళు రెండు మూసివేయండి. మీ రెండు కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. చక్కగా మనతో మనం ఉందాం మాస్టర్స్. దీర్ఘ శ్వాస తీసుకుందాం. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలివేద్దాం. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకుందాం. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలివేద్దాం. మరి ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకుందాం. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలివేద్దాం. చక్కగా బాడీ అంతా రిలాక్స్ అయిపోయింది. ఎంతో ప్రశాంతంగా ఉన్నా. శ్వాసతో అనుసంధానం అవుతూ ధ్యానంలో నిమగ్నమైపోదాం. ఎరుకతో ఉందాం మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు కళ్ళను మీ రెండు చేతుల్లో విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి మాస్టర్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. మీ రెండు చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నెమ్మదిగా కళ్ళను ఓపెన్ చేయండి మాస్టర్స్. లేదు అంటే ఇలానే ధ్యానంలోనే ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోండి మాస్టర్స్, ఉండగలిగే వాళ్ళు. ఓకే, మరి ఈరోజు స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా మీనాక్షి మరణం. ఓకేనా? నూతన వాస్తవంలో సర్దుకోవటానికి మాకు కొంతకాలం పట్టింది. మా చర్యలలో సూచనలు ఇవ్వటానికి కావలసిన సమయస్ఫూర్తి సోమాకు మాత్రమే ఉంది. ఆ పవిత్ర జ్వాలను రక్షించటానికి మాలో ప్రతి ఒక్కరూ గడపవలసిన సమయాన్ని ఆమె కేటాయించింది. ఆమె మాత ప్రతిరోజు ఆ రోజు కోసం ధరించవలసిన దుస్తువులు, ఆభరణాలు సిద్ధం చేయటం, ఆమె గదిని శుభ్రపరచటం, పువ్వులు ఉంచటం, ఏ పువ్వులు ఉంచాలో నిర్ణయించటం, ప్రతిరోజు చేసే పూజకు సహాయం చేయటం, అన్నింటికీ ఒక్కొక్కరిని కేటాయించింది. ఈ విధంగా ఆమె మాలో మాత ఉనికిని నిలుపుకున్నాము. ఈ విధంగా మేము మాలో మాత ఉనికిని నిలుపుకున్నాము. అంతేకాక ఆమె మాకు అప్పగించిన నూతన విధులను కూడా మనస్సులో ఉంచుకున్నాము. మా కౌసల్య మాతకు సౌకర్యాన్ని సమకూర్చగా అదే పనిని నేను కైకేయి మాతకు చేశాను. నా జీవితంలో అత్యంత కష్టమైన పని అదే. ఎందుకంటే ఆమె పట్ల నాకు తీవ్రమైన అనుగ్రహం ఉందన్న మాటకు తిరస్కరించలేను. ఎన్నో వారాల తరువాత గాని నాలో కరుణ చోటు చేసుకోలేదు. చిరకాలంగా ఆమెకు విశ్వాస పాత్రురాలైన సేవకురాలు మహారాణి మనస్సు మార్చటం వలన పంపివేయబడింది. పరివార కృత్యాలలో వేరే ఏ పరిచారకులు ఆమె వద్దకు వెళ్ళేవారు కాదు. మహారాణులిద్దరూ ఆయన ఆరోగ్యం విషయంలో నిమగ్నమై మహారాణి కైకేయి గురించి పట్టించుకోకపోవటంతో ఆమె భోజన విషయాలు నాకు వదిలివేయబడ్డాయి. మాత నన్ను అభ్యర్థించి ఉండకపోతే ఈ స్థాయిలో నేను సేవ చేసి ఉండేదాన్ని కాదు. ప్రతి ఉదయము నేను ఆమె తలుపు కొట్టి బయటకు పిలిచి ఆహారం అందించేదాన్ని. చాలా గంటల తరువాత నేను వచ్చినా ఆమె దానిని తీసేది కాదు. ఒకానొక రోజు తలుపు తీసి ఉన్నట్లు అనిపించి నేను జాగ్రత్తగా లోపలికి చీకటిగా ఉన్న గదిలోకి ప్రవేశించాను. నేను చుట్టూ చూశాను. ఆ గది మహారాణి పూర్తి గందరగోళంగా కనిపించారు.
ఆ క్షణంలో నేను ఆమె చేసిన పనులన్నింటినీ మరిచిపోయాను. మొదటిసారిగా నా హృదయంలో ఆమె పట్ల కరుణ ప్రవహించింది. అయితే మరి దగ్గరగా వెళ్ళటానికి భయపడి కొంత దూరంలో ఉన్నాను. సోమ సూచించినట్లు నా కళ్ళు కిందకి దించుకున్నాను. మహారాణి నన్ను దగ్గరగా రమ్మని పిలిచింది. ఆమె నన్ను గుర్తుపట్టనట్లు కళ్ళు చికిలిస్తూ ప్రతిరోజు నాకు భోజనం తెచ్చేది నువ్వేనా అని అడిగింది. నేను తల ఊపాను. ఎవరు నువ్వు? కొత్త పరిచారికవా? నాకేం చెప్పాలో తెలియలేదు. నేను ఇంకా అయోధ్యకు కొత్తే అయినప్పటికీ నన్ను నేను కొత్త పరిచారకను అనుకోను. హఠాత్తుగా నేను ఎవరో ఆమె గుర్తించింది. సీతతో మిథిల నుంచి వచ్చిన పరిచారకులలో ఒకదానివి కదూ అని అడిగింది. నేను తల ఊపాను. అయితే నువ్వు నా భోజనము పట్ల ఎందుకు శ్రద్ధ వహిస్తున్నావు? నేనేం చేశానో నీకు తెలీదా? మీరు మీ రాణిని వదిలి ఉండటానికి కారణం నేనేనని నీకు తెలియదా? ఆమె కంఠం విసురుగా, కోపంగా, నిర్లక్ష్యంగా ఉంది. నేను భయంతో వెనుకకు జరిగాను. మహారాణి, నేను రాకుమారి సీత యొక్క సూచనలు అనుసరిస్తున్నాను. గొణిగినట్లు బదులిచ్చాను. ఆమె నిర్ఘాంతపోయినట్లు కనిపించింది. ఆ తరువాత ఏడుస్తూ నన్ను వదిలిపెట్టు అని అరిచింది. నాకు అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఈ మాటలు నా నోటి నుంచి వెలువడ్డాయి. మహారాణి, దయచేసి నన్ను గది శుభ్రం చెయ్యనివ్వండి. మీరు స్నానం చెయ్యటంలోనూ దుస్తులు ధరించటంలోనూ సహాయం చెయ్యనివ్వండి. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆ గది చాలా రోజులుగా మూసి ఉండటం వలన భయంకరమైన వాసన వస్తోంది. కానీ ఆమె మళ్ళీ నన్ను వదిలిపెట్టు అని అరవగానే నేను గబగబా ఇవతలికి వచ్చాను. నా నరాలన్నీ చెదిరిపోయినట్లు అయ్యాయి. వణికిపోతూ నేను మాత యొక్క పవిత్ర జ్వాల వద్దకు వెళ్ళాను. మాత, నేను ప్రయత్నిస్తున్నాను. నేను చెయ్యగలిగింది చేస్తున్నాను, కానీ ఆమెను చేరలేకపోతున్నాను అని గొణుగుతూ చెప్తుండగా నా కళ్ళల్లో నీళ్లు కారాయి. నేను వాటిని తుడుచుకున్నాను. అప్పుడే నాకు నువ్వు మాత కోరికను పూర్తి చేస్తున్నావు అని సోమ ప్రశాంతత స్వరంతో అనటం వినపడింది. ఆమె కిరాతకురాలు విషంతో నిండింది. నేను సోమతో కళ్ళు తుడుచుకుంటూ చెప్పాను. అయితే మాత నన్ను ఆమెకు సేవ చెయ్యమని ఎందుకు చెప్పారో నాకు తెలియదు. ఆ కారణానికే. అవును, ఆమెలో విషం ఉంది, సందేహం లేదు. కానీ మాత మనల్ని ఆమెలో నుంచి ఆ విషం కోల్పోయేలా చూడమంది. ప్రేమ మాత్రమే ఆ పని చేయగలదు. ఆమె సేవకురాలు వెళ్ళగొట్టబడింది. మందిరములో వేరే ఎవ్వరూ ఆమె వద్దకు వెళ్ళరు. ఎవరో ఒకరు ఆమె పట్ల శ్రద్ధ వహించకపోతే ఆమె ఆకలితో మాడిపోతుంది. మీనాక్షి, ఆ పని నేను సంతోషంగా చేస్తాను. నీ నుంచి ఆ బరువును నేను తీసుకుంటాను. నేను తల పంకించి మాత నాకు ఇచ్చిన ఏ పనినైనా స్వీకరించటంలో నేనెన్నడూ ఓడిపోలేదు. ఇప్పుడు ఓడిపోతే నేను ఆమె ముఖం ఎలా చూడగలను? కానీ నువ్వు ఆమెను చూసినట్లయితే
తల దువ్వుకోకుండా, స్నానం చెయ్యకుండా, అస్తవ్యస్తమైన దుస్తులతో ఆమె పిచ్చిదానిలాగా కనిపిస్తోంది. ఆ గది మురికి పట్టి ఎంత చిందరవందరగా ఉందో! ఆమె దానిని శుభ్రం చెయ్యనివ్వదు. ఏం చెయ్యాలో నాకు పాలుపోవటం లేదు. విషయమంతా వివరించేసరికి సోమా ముఖంలో కరుణ కదలాడింది. పాపం, నిజంగా ఆమెకు మతిపోయింది. నేను ఆమెను ఏమీ అనలేను. అపరాధ భావం ఆమెను ముంచెత్తుతోంది. ఆమె సమక్షంలో నీకు సహనం, ఓర్పు కావాలి. మాత చెప్పేది అదే కదా. నేను తల ఊపాను. సోమ నా చేతిలో చేయి వేసి, మీనాక్షి, నువ్వు వణికిపోతున్నావు. భయం నిన్ను లోబరుచుకుంది. ఇంతకు ముందు ఎన్నడూ నేను ఇలా భయపడలేదు సోమా. నేను నదిలో మునిగిపోతున్నప్పుడు కూడా నా జీవితం వదిలి వెళ్ళటానికి సిద్ధపడ్డానే కానీ భయపడలేదు. ఈ విధమైన అనుభవం నాకు తెలియదు. ఆ గదిలో చీకటి ఉంది. ఆ చీకటి నన్ను భయపెడుతుంది. ఇప్పుడు రాజమందిరములోనే చీకటి నడయాడుతుంది. జరిగిన దాని వల్ల వచ్చిన చీకటి. కానీ మనమందరం దానిని ఎదుర్కోవాలి. ఆమె ఆగి మళ్ళీ కొనసాగించింది. ఆ చివరి రాత్రి మీరందరూ మాతను వదిలి వెళ్ళిన తరువాత ఆమె ఇంకొన్ని సూచనలు ఇస్తుందేమోనని మరికొంచెము సేపు మాతతో ఉన్నాను. నేను రాబోయే ముందు జరగబోయే దాని పట్ల నీకు భయం వేస్తుందా అని అడుగగా ఆమె ఏం చెప్పిందో తెలుసా? నేను తల అడ్డంగా ఊపాను. నువ్వే ఆమె మాటలు. నేను వాటిని ఎప్పటికీ మరిచిపోను సోమా. ఈ మానవ శరీరానికి భయం కోల్పోవటం తెలుసు. అదేవిధంగా ధైర్యం, సహనం, నమ్మకం కూడా తెలుసు. అది తాను ఎదుర్కొనే నిరోధాలన్నింటినీ అధిగమించగలదు. తండ్రి గారి దగ్గర నేను పొందిన జ్ఞానాన్ని ఉపయోగించే సమయం వచ్చింది. ఋషుల ఆశీర్వాదం ఫలించే సమయం కూడా. ఈ మాటలు నా వణుకును నెమ్మదింపచేశాయి. తరువాత సోమ, జనక మహారాజు మనల్ని కూడా ఆశీర్వదించారు. ఆయన చివరి ఆశీర్వచనం కూడా గుర్తులేదా? మనని సురక్షితంగా ఉంచటానికి అది ఒక్కటే చాలు. ఇక్కడ మనం భయపడవలసింది ఏమీ లేదు. సరే, నేను భోజనం తేవటానికి కొనసాగించాను. తలుపు తాళం వేసి ఉన్నట్లు అయితే దానిని బయట పెట్టే వెళ్ళేదాన్ని. అది కొంచెం తెరచి ఉన్నా నేను లోపలికి వెళ్ళి ఆమె బల్ల పక్కన పెట్టేదాన్ని. కొన్ని రోజులు గడిచాయి. ఒకానొక రోజు నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆమె, నువ్వు ఇప్పుడు గది తుడవవచ్చు అంది. నేను ఆమె వైపు చూసి ఆమె పూర్తి స్పృహలోకి వచ్చిందని గ్రహించాను. ఆమె సమక్షంలో నేను పిరికిగా ఉండేదాన్ని అన్న మాట కాదనను. మహారాణి, మీరు స్నానం చెయ్యటంలో సహాయపడనా అని అడిగాను. ఆమె తల ఊపింది. అక్కడి నుంచి ఆమెకు నా సేవ మొదలయ్యింది. అయితే మేమిద్దరం చాలా తక్కువ మాట్లాడుకునేవాళ్ళం. కొన్ని నెలల తరువాత మందిరములోకి నూతన పరిచారిక వచ్చింది. మహారాణి కైకేయి సేవ బాధ్యతలు ఆమెకు అప్పచెప్పబడ్డాయి. నాకు బరువు దించబడింది. సోమ ఆ వార్త చెప్పటానికి నా వద్దకు వచ్చింది. అయితే ఇక నేను అక్కడ అవసరం లేదా అని అడిగాను కొంత సంకోచంతో. సోమ తల ఊపి, నువ్వు ఆనందిస్తావనుకున్నాను,
కానీ చూడబోతే విచారిస్తున్నావు. ఆమె పట్ల ఇష్టం పెంచుకున్నావా? నేను తల పంకించి అప్పుడు కూడా నేను మాత దగ్గర ఓడిపోయినట్లే. ఈ పనిని నాకు అప్పగించి ఆమెయే నేను నిట్టూర్చాను. అప్పగించింది ఆమెయే, నేను నిట్టూర్చాను. మనం చేయగలిగిన దానికి మించినది మాత ఎన్నడూ అడగదు. మాతయే ఆ కొత్త పరిచారకును ఏర్పాటు చేసి ఉంటుందని, దాంతో నువ్వు ఆ బాధ్యత నుంచి తప్పించబడి ఉంటావని నేను అనుకుంటున్నాను. ఆమె ఎట్లా చేయగలదు? ఆమె ఇక్కడి నుంచి దూరంగా ఉంది కదా మీనాక్షి. ఆమె ఎప్పుడూ దూరంగా లేదు. ఈ విషయం నీకు అనేకసార్లు చెప్పాను. ఆమె ఎరుకతో ఉంటుంది. జరుగుతున్న ప్రతి దాని పట్ల ఎంతో ఎరుకతో ఉంటుంది. ఇది నేను అనేకసార్లు చూశాను. దశరథ మహారాజు మరణించారు. భరతుడు మహారాణి కైకేయి కుమారుడు, శ్రీరాముని సోదరుడు. జరిగిన విషయాలకు ఎంతో చింతించి శ్రీరాముడు లక్ష్మణులు సీతలకు ఈ విషయం తెలపటానికి, వారిని తిరిగి రమ్మనటానికి అడవికి వెళ్ళారు. ప్రతి ఒక్కరూ అతను విజయం సాధించాడు అనుకున్నారు. బహుశా వాళ్ళు ఇప్పుడు తిరిగి రావచ్చు. మహారాణి కైకేయి తన చర్యలకు పశ్చాత్తాపపడుతున్నట్లు కనిపిస్తోంది. బహుశా ఆమె వారికి స్వాగతించవచ్చు అని నేను సోమాతో అన్నాను. సోమ తల ఊపి కొట్టుకుంటూ, వారు తిరిగి రారు. వారి పని ఇప్పుడే మొదలవుతోంది అంది. నేను నా ఆశను నిలిపి ఉంచుకున్నాను. కానీ అరణ్యం నుంచి భరతుడు ఒక్కడే తిరిగి వచ్చాడు. రాజమందిరంలో మళ్ళీ విచారం స్థిరపడింది. సోమ ఒక్కటే కాస్త నవ్వు ముఖముతో తిరిగేది. ఆయన వాళ్లను తిరిగి తీసుకురాలేకపోయినా నువ్వు ఎలా నవ్వుతున్నావు సోమ అని నేను ఆమెను అడిగాను. కానీ అతను ఆ పని చేశాడు. మాత, శ్రీరాముడు ఈ రాజ్యములో తన ఉనికిని నిలిపి ఉంచుతాడు. అయోధ్యను బలహీనపరచటానికి ప్రయత్నించే శక్తుల నుంచి రక్షిస్తాడు అని చెప్పిన విషయం నీకు గుర్తులేదా? ఇప్పుడు అదే జరిగింది. ఆయన సింహాసనంపై కూర్చోవటానికి తన పాదుకలను పంపాడు. ఇక్కడ మాత ఉనికిలాగానే ఆయన ఉనికి కూడా ఉంది. అది నువ్వు అనుభూతి చెందటం లేదా మీనాక్షి? అది అయోధ్యకు గొప్ప ఆశీర్వాదం. నేను ఆమె వైపు చిన్నబుచ్చుకున్నట్లు చూశాను. పవిత్ర జ్వాల ముందు నిలబడి మాత నేర్పిన మంత్రాన్ని ఉచ్చరించి మాత శక్తిని అనుభూతి చెందటానికి ప్రయత్నించాను. అయితే నేను ఆమె నవ్వు, జాగ్రత్త, ప్రేమల లోతును మాత్రమే భావించగలిగాను. రోహణ, ఉషాల విషయంలో కూడా అంతే. ప్రతిరోజు మాత చెప్పినవన్నీ ఆమె చేస్తున్నప్పటికీ మా జీవితాలలో నుంచి ఆ అర్థం లాక్కోబడినట్లు కనిపించింది. ప్రతి రాత్రి మేము ఆమెతో ఆ రోజంతా మందిరంలో జరిగినవన్నీ చెప్పేవాళ్ళం. మహారాణుల సంగతి, సోదరుల విషయము, ఊర్మిళ విషయము చెప్పేవాళ్ళం. చెప్పవలసిన విషయాలు ఏమీ లేకపోతే మేము మా ఆలోచనలు, కలలు చెప్పేవాళ్ళం. సోమ ఒక్కటే మాత నుంచి సందేశాలు అందుకున్నట్లు కనిపించేది. అప్పుడప్పుడు సుదూరంలో అరణ్యంలో జరుగుతున్న విషయాలను ఆమె
చెప్పేది. నీకు ఇది ఎలా తెలుసు? ఒకసారి నేను అడిగాను. నీకు గుర్తులేదా? మాత మనతో అగ్నిదేవుడు తన సందేశాలను మన వద్దకు తెస్తారు అని చెప్పలేదా? ఆయన అదే చేస్తున్నారు. ఆ జ్వాల మాత ఇచ్చిన పవిత్ర వరం. దూరం అనేది పట్టించుకోనవసరం లేదు. ఆమె మన అందరికీ సందేశాలు పంపుతూనే ఉంది. కానీ మీ మనస్సును శాంతపరచి వినటం మీరు నేర్చుకోలేదు మీనాక్షి. ఆమె చెప్పింది నిజమే. నేను ఏ సందేహాలు అందుకోలేదు. సోమ కథలు చెప్పబోతోందో చెబుతోందో లేదా ఏదైనా అద్భుతం ద్వారా ఆమె మాత నుంచి ప్రత్యక్షంగా సంకేతాలు సందేశాలు తీసుకుంటుందో మాకు తెలియదు. అది పట్టించుకోవలసిన విషయం కాదు. రోహన, ఉషా, నేను మాత ప్రయాణం యొక్క ఆ కథల కోసం ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళం. మేము వాటిని నమ్మేవాళ్ళము. ఒకానొక రోజు మాత వెళ్ళిన 3 సంవత్సరాలకు రోహన ఆ పవిత్ర జ్వాల వద్ద కూర్చొని ఏడవటం నేను చూశాను. ఆమె తన సోదరి మిథిలలో తీవ్ర అనారోగ్యంతో ఉందనే కబురు వింది. నేను ఆమెను ఓదార్చటానికి ప్రయత్నించాను, కానీ ఫలితం లేదు. మేమేం చెయ్యగలం? మా విధి మా చేతులలో లేదు. మిథిలకు తిరిగి వెళ్ళే విషయం ఆమె సొంతంగా నిర్ణయించలేదు. నేను ఈ విషయం ఆమెకు వివరిస్తూ ఉండగా సోమ వచ్చింది. ఆమె విషయాన్ని అర్థం చేసుకుని మహారాణి కౌసల్యతో మాట్లాడే ఏర్పాటు చేయగా రోహన మిథిలకు తిరిగి వెళ్ళటానికి నిశ్చయించబడింది. మేమందరము ఒక కుటుంబంలా మారాము. ఆమె సోదరి విషయంలో ఉండి అక్కడికి వెళ్ళవలసి రావటం ఆ బృందంలో ఒక వెలితిని ఏర్పరిచింది. నాకు కూడా వెళ్ళాలనిపించిందన్న విషయం ఒప్పుకోవటానికి నాకు సాహసం చాలలేదు. అనేక రాత్రులు నాకు ఆ రాజ్య ప్రసాదానికి తిరిగి వెళదాం అనిపించేది. కానీ మాత లేకుండా జనక మహారాజు వనవాసములో ఉండగా అక్కడ ఇదివరకటిలాగా ఉండదు. మేము గతాన్ని తిరిగి సృష్టించలేము. అది ముగిసిపోయింది. అయినా నేను ఆ రోజుల కోసం ఎదురు చూశాను. 2 ఏళ్ల తరువాత ఉషా వెళ్ళింది. ఆమె మిథిలలో ప్రశాంతత ఉల్లాసాల కోసం కాక దైవలోకాలలోని ప్రశాంతత కోసం వెళ్ళింది. ఆమె అనారోగ్యానికి గురై హఠాత్తుగా మరణించింది. ఇక నేను, సోమ మాత్రమే పవిత్ర జ్వాలను, మాత ఉనికిని నిలిపి ఉంచటానికి మిగిలాము. ఆ తరువాత కొద్ది కాలానికే నా అనారోగ్యం క్షీణించసాగింది. నా కంటి చూపు తగ్గిపోతోంది, కానీ అది ఎవ్వరికీ చెప్పే సాహసం చెయ్యలేదు. చివరకు సోమాకు కూడా ఆమెపై నా పట్ల అధిక శ్రద్ధ తీసుకోవలసిన భారాన్ని మోపదలుచుకోలేదు. ఇంకా నన్ను నేను చూసుకోగలుగుతున్నాను. ఒకానొక రోజు ఉదయము నేను పవిత్ర జ్వాల దగ్గర మంత్రం చదవటం కోసం సూర్యోదయానికి ముందే లేచినప్పుడు నా గది నుంచి బయటకు వస్తుండగా కాలు జారి పడిపోయాను. అతి కష్టం మీద ఆ జ్వాల వరకు వెళ్ళాను. అక్కడ సోమ ఉంది. ఆమె నాకంటే ముందే వచ్చింది. ఉదయం పూట అది నా పని కావటంతో నేను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాను. ఆమె సాయంత్రాలు రాత్రులు ఆ పని చూడాలి. నువ్వు ఇక్కడ ఉన్నావా? అడిగాను నేను. నీకు బాగలేదని అనిపించింది, అందుకే నేను వచ్చాను అని ఆమె బదులు ఇచ్చింది. మేమిద్దరము అక్కడ నిలబడి మంత్రాలు చదివాము. ఆ తరువాత నేను నా గది వైపు వెళ్ళటానికి తిరిగాను. నేను నీకు తోడు వస్తాను, ఉండు అంటూ ఆమె తోడ్పాటుకు కృతజ్ఞతతో నా చేతిని ఆమె భుజంపై ఉంచాను. ఆమె నన్ను నా గది వద్దకు తీసుకుని వెళ్ళి రోజంతా అక్కడే ఉండి
నుండి విశ్రాంతి తీసుకోమని, నా పనులు తాను చేస్తానని చెప్పింది. నేను వారించినా వినకుండా నాకు భోజనం తీసుకువచ్చి రోజంతా నన్ను కనిపెట్టుకొని ఉంది. ఆ సాయంత్రం నా దగ్గర కూర్చోవటానికి వచ్చింది. నీ దృష్టి మందగిస్తోంది కదా మీనాక్షి. నేను తల ఊపాను. ఎప్పటి నుంచి ఇలా ఉంది? నువ్వు నాకు చెప్పలేదు. చాలా నెలల నుంచి నేను అస్పష్టంగా చెప్పాను. కానీ ఇప్పుడు అది చాలా తక్కువైపోతోంది. నేను నీపై భారం మోపాలని అనుకోవటం లేదు సోమ. అయితే నేను ఇప్పుడు భయపడుతున్నాను. నాకు ఏమవుతోంది? ఈ వృద్ధ గుడ్డి శాపగ్రస్తురాలు, మిదిల నుంచి వచ్చిన పరిచారిక ఈ పరివార కృత్యాలలో ఏం చెయ్యగలదు? ఖచ్చితంగా నేను తిరస్కరించబడతాను. శాపం గురించి మాట్లాడకు, ఆమె పదునుగా అంది. మాత ఒక్కసారి నీతో నువ్వు ముసలిదానివి కాదు, శాపగ్రస్తురాలివి కాదు అని చెప్పలేదా అని తరువాత నెమ్మదిగా నీ శాపాన్ని గొప్ప ఆశీర్వాదంగా నువ్వు ఇంకా గుర్తించలేదా అని కొనసాగించింది. నేను ఆమె వైపు చూశాను. ఆ మాటలే ఒక్కసారి మాత నాతో పలికింది. నువ్వు మాట్లాడుతుంటే మాత మాట్లాడినట్లు ఉంది అన్నాను నేను ఒక పరిష్కారం కనుగొంటాను, ఆమె బదులిచ్చింది. మాత ఎప్పుడూ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని చెప్పేది. అలాగే దీనికి కూడా ఉండి ఉంటుంది. చాలా రోజుల తరువాత సోమ ఒక మందుతో నా వద్దకు వచ్చి నా కళ్ళలో వేసి, ప్రతి కొన్ని గంటలకు నువ్వు దీనిని వేసుకోవాలి అని సూచించింది. నీకు ఈ మందు ఎవరిచ్చారు అని నేను అనుమానంగా అడిగాను. మాత, ఆమె బదులిచ్చింది. మాతయ్య? ఆమె తల ఊపింది. ఆమె నా కళ్ళలోకి వచ్చి ఈ మొక్క దొరికే చోటు చెప్పింది. నా కలలోకి వచ్చి ఈ మొక్క దొరికే చోటు చెప్పింది. నేను దానికోసం వెతికి తెచ్చాను. ఆమె ఏం చెయ్యాలో చెప్పి కొన్ని రోజులలో నీ కళ్ళు శక్తి సంచరించుకుంటాయని అంది. మిగిలిన పరిచారకులతో నువ్వు అనారోగ్యంగా ఉన్నావని కోలుకోవటానికి 1 వారం పడుతుందని చెప్పాను. అప్పటికి నువ్వు ఎలా ఉంటావో చూద్దాం. కానీ ఆ జ్వాల విషయంలో నీకెవరు సహాయం చేస్తారు? నాకే సహాయము అవసరం లేదు. అయినా నిజం ఏమిటంటే ఆ జ్వాలకు మన మంత్రాలు అవసరము లేదు. మనం ఆమెతో మన బంధాన్ని అనుభూతి చెందటం కోసం మాత అలా చేసింది. మాత ఇచ్చ ద్వారా ఆ జ్వాల ప్రత్యక్షరీకరించబడినట్లే ఆమె తిరిగి వచ్చే వరకు ఆమె ఇచ్చ ద్వారానే అది నిలిచి ఉంటుంది. అయితే మనం మంత్రాలను కొనసాగించాలి. అవి ఆమె సూచనలు కనుక మనం ఆమె మాట జవదాటిన వెంటనే ఆ రాజ్యానికి అరిష్టం పడుతుందని నా భయం. 1 వారంలో నా కంటి చూపు గణనీయంగా మెరుగయ్యింది. నా సాధారణ విధులను చేసుకోవటానికే అనువైనట్లుగా మెరుగయ్యింది. అనేక వారాల అనంతరం నా కంటి చూపు పూర్తిగా రాకపోయినా నా విధులన్నీ నిర్వర్తించగలిగేటంతగా మెరుగుపడింది. అప్పుడే సోమ నా దగ్గరకు వచ్చి సూర్యోదయానికి ముందే నన్ను ఒక చోటుకు తీసుకువెళతానని చెప్పింది. అది ఎక్కడికో మాత్రం చెప్పలేదు. ఈ రహస్యం ఎందుకు? ఆశ్చర్యపరచటం కోసం, నీ హృదయానికి ఉల్లాసం చేకూర్చే ఒక విషయం. రోజు కంటే ముందు లేచి పవిత్ర జ్వాల ముందు మంత్రం చదివి ఆమె నా గదికి రాబోయే ముందు సిద్ధముగా ఉన్నాను. తరువాత ఇద్దరము రాజమందిరము నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించాము. ఆమె నన్ను సరయూ నది వైపు తీసుకువెళుతోంది. దాని ఒడ్డున మేము నడుస్తూ ఉన్నాము. స్త్రీల మంత్రోచ్చారణ నాకు వినపడింది. ఏమిటది? నేను గుసగుస
రుసరుసలాడాను. ఆమె నవ్వింది. నీకు నేను చూపించాలనుకున్నది ఇదే. నీకు ఆ ప్రదేశం గుర్తుందా? ఆ శబ్దం వస్తున్న వైపుకు చూపిస్తూ అడిగింది. సూర్యుని ప్రభాత కిరణాలలో మేము అయోధ్యకు వచ్చినప్పుడు మొదటిసారిగా మాత మమ్మల్ని నదీ దేవత వద్దకు తీసుకువెళ్ళిన ప్రదేశముగా నేను గుర్తించాను. నేను తల ఊపాను. ఇక్కడే మాతా నదీ దేవతతో ఆడుకుంది. ఇప్పుడు చూసి విను, ఆమె చెప్పింది. అదే ప్రదేశంలో అయోధ్య యొక్క స్త్రీలు మాత కోసం ప్రార్థిస్తున్నారు. సూర్యోదయానికి ముందే వారు ఇక్కడికి రావటం కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. మొట్టమొదటి ఒకే ఒక్క స్త్రీ ఒంటరిగా వచ్చి నదిదేవత కోసం మంత్రాలు పఠించి పాట పాడేది. మిథిలా నుంచి వచ్చి తమ రాజు రామునితో అడవికి వెళ్ళిన రాణి రక్షణ కోసం ప్రార్థించేది. తరువాత ఇంకొంతమంది వచ్చారు. ఇప్పుడు ఒక 10-12 మంది వచ్చి అందరూ మన మాత రక్షణ కోసం ప్రార్థిస్తున్నారు. ఆమె పట్ల ఒక విదేశీ రాణి, ఆమెకు ఏమాత్రమూ తెలియని వ్యక్తి గురించి వారు తీసుకునే శ్రద్ధ నన్ను కదిలించింది. సోమా, నువ్వు చెప్పింది సరి అయినదే. ఆమె పట్ల వీరు ప్రదర్శించే ప్రేమకు నా హృదయం ఉప్పొంగుతోంది. ఇంతకంటే ఇవ్వగలిగిన గొప్ప బహుమానం ఏముంది? ఒకానొక రోజు ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆ స్త్రీకి తన కృతజ్ఞతలు తెలుపుతుంది. కానీ సోమ, వారు మాత మొదటిగా నీటిలో కాలు పెట్టిన ప్రదేశంలోనే ప్రార్థన చేయటం వింతగా లేదు? సోమ నవ్వింది. ఏమీ లేదు. ఆ రోజు కేవలం మాత ఆడుకోలేదు, ఆమె ఆ ప్రదేశాన్ని పవిత్రీకరించింది. దాంతో అది సంభవించగలదని ఆమెకు ముందు చూపు ఉందని, వారి ప్రార్థనలు తనకు చేరగల ప్రదేశాన్ని సృష్టించాలనుకుందని, అక్కడి నుంచే తాను వారిని చేరి అయోధ్య స్త్రీలను ఆశీర్వదించటానికై ఆ చోటును సిద్ధం చేసిందని నేను నమ్ముతాను. మనం వారి వద్దకు వెళదామా? ఆమె తల కొట్టుకుంటూ, మనం రాజమందిరం నుంచి వచ్చాము. వారి ప్రార్థనలకు అంతరాయం కలిగించకూడదు. స్త్రీలు స్వంతగా ఉదయాన్నే బయటకు వెళ్ళటాన్ని మందిరములో వారు ఒప్పుకుంటారో లేదో తెలియదు. మనం మిథిలా నుంచి వచ్చిన పరిచారకులము కనుకనే మనల్ని ద్వారం నుంచి బయటికి వదలరు. నది పక్కన గానం చేస్తున్న స్త్రీలను తలుచుకోవటం నా హృదయానికి ఆనందాన్నిచ్చింది. తరచుగా రాత్రుళ్ళు అలసటగా, ఒంటరిగా, విచారంగా ఉన్నప్పుడు వారి పాట యొక్క జ్ఞాపకం నా హృదయాన్ని తేలికపరచేది. మాత వెళ్ళి 7 సంవత్సరాలు గడిచాయి. నా శరీరం మరింత బలహీనపడుతోంది. నేను మరో 7 సంవత్సరాలు మాత తిరిగి వచ్చే వరకు జీవించి ఉండను అనిపిస్తోంది. అయితే నా మనస్సులో ఈ ఆలోచన మొదలైన వెంటనే నేను ఆమె చివరి మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. ఒకవేళ నేను వాటిని ఊహించుకున్నానా? వాటిని బయటకు బిగ్గరగా మాట్లాడటం నేను వినలేదు, మనస్సులో మాత్రమే విన్నాను. ఈ సందిగ్ధాన్ని ఒక్కసారి సోమాతో పంచుకున్నాను. మీనాక్షి, నువ్వు ఆ మాటలు ఊహించుకోలేదు, నేను కూడా అవి విన్నాను. ఆమె నిన్ను మళ్ళీ చూస్తానని చెప్పటం నేను విన్నాను కనుక అది జరిగి తీరుతుంది. దానిని మార్చగలిగేది ఏదీ లేదు. ఆమె నా మనస్సుతో మాట్లాడింది. నువ్వు విన్నావా? నేను నిర్ఘాంతపోయి అడిగాను. సోమ పక్కకు చూసింది. ఆమె నన్ను ఓదార్చటానికై చెప్పిందో నిజంగా విన్నదో నాకు తెలియలేదు. నది వద్దకు వెళ్ళు మీనాక్షి, మాత మనల్ని తీసుకు వెళ్ళిన చోటుకు వెళ్ళు, నీకు అక్కడ సమాధానం దొరుకుతుంది. ఆమె చెప్పిన చాలా రోజులకు నేను ఒంటరిగా బయటకు వెళ్ళగలిగాను. ఆమె మాతతో కలిసి కూర్చున్న చోట ఇప్పుడు స్త్రీలు ఉదయాన్నే మాత కోసం పాడి ప్రార్థించే చోట నిలబడ్డాను. ఇప్పుడు
అది పవిత్ర స్థలం. నా చెప్పులు విడిచి మొదటిసారిగా నదిలోకి ప్రవేశించాను. మిథిలలోని పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి. అప్పట్లో మేము దేనిని లక్ష్య పెట్టేవాళ్ళం కాదు అనుకున్నాను. హఠాత్తుగా ఇన్ని సంవత్సరాల మిథిల వియోగం గుర్తుకు వచ్చి నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. మోకాళ్ళ వరకు మునిగి నీళ్లు నా చుట్టూ వలయాలుగా తిరగనిచ్చాను. నీళ్లల్లో నేను ఒంటరిగా ఉన్నాను. కన్నీటితో ముఖం కడుక్కుంటున్నట్లు ఉన్నాను. నేను మౌనంగా రోదించాను, మాత, నేను నీ కోసం ఎదురు చూడటానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా శరీరము ఉండేటట్లు లేదు. నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఉంటాను. మాత, నన్ను క్షమించు. నిన్ను స్వాగతించటానికి నేను ఇక్కడ ఉండను. నేను ఈ మాటలు అనగానే నా మీదుగా గాలిలో తేలుతూ వచ్చిన ఒకానొక స్వరం నాకు వినపడింది. నేను నిన్ను మళ్ళీ చూస్తానని నీకు మాట ఇవ్వలేదా? ఆ స్వరం నా లోపల నుంచి వస్తోంది. బయట నుంచి వస్తోందో నేను చెప్పలేను, కానీ ఏదో నన్ను వెనక్కు తిరిగేటట్లు చేసింది. అక్కడ నది అంచున ఆమె నిలబడి ఉండటం నేను చూశాను. నేను మూగబోయాను. నా కన్నీళ్లు ఆగి ప్రశాంతత, ఉల్లాసం నా హృదయంలో ప్రవేశించాయి. అయితే ఇప్పుడే నన్ను ఇంటికి ఆహ్వానించు మీనాక్షి, ఆమె మృదుస్వరంతో అంది. మాత, మీరు తిరిగి వచ్చేశారా? చిన్నగా నవ్వుతూ ఆమె, నువ్వు ఆ విధంగా నీళ్ళల్లో ఉండిపోతే నీకు జలుబు చేస్తోంది మీనాక్షి అంది. అప్పుడే నేను నా శరీరం చలికి వణకటం గుర్తించాను. ఆమె నదిలోకి కొన్ని అడుగులు నడిచి నేను పైకి రావటానికి సహాయం చేసింది. ఆ తరువాత తన శాలువా తీసి నా చుట్టూ కప్పింది. నేను ఆమెకు నా కృతజ్ఞత తెలిపాను. నా ప్రేమ వ్యక్తీకరించాను. శాశ్వతత్వం వరకు నేను ఆమెను సేవిస్తానని చెప్పాలి అనుకున్నాను, కానీ నా నోటి నుంచి మాటలు రాలేదు. అసలు ఏ శబ్దమూ రాలేదు. నా ప్రేమను స్వీకరిస్తున్నట్లుగా ఆమె తల ఊపి, నేను నీతో ఉన్నానని తెలుసుకోవటానికి నువ్వు ఈ శరీరాన్ని చూడనవసరం లేదు. ఈ జన్మకే కాదు, ఎప్పటికీ. తరువాత పెద్ద నవ్వుతో ఆమె వెనుతిరిగి చిన్న చెట్ల గుంపుల్లోకి నడిచి వెళ్ళింది. నేను అనుసరించటానికి ప్రయత్నించాను, కానీ కదలలేక ఆమెను చేరలేదు. కొన్ని నిమిషాల తరువాత నేను ఆ చెట్ల దగ్గరకు నడిచి వెళ్ళాను, కానీ నాకు ఆమె కనపడలేదు. జరిగిన దానికి అయోమయానికి గురయ్యి కొన్ని నిమిషాలు అక్కడే నిలబడిపోయాను. తర్వాత నెమ్మదిగా మందిరానికి తిరిగి వచ్చాను. సోమ నన్ను చూసి, మీనాక్షి, మాతా శాలువా నీకెలా వచ్చింది అంది. నేను నది నుంచి బయటకు వచ్చేసరికి పూర్తిగా తడిసిపోయి ఉండటం చూసి, మాత తన శాలువాను నా చుట్టూ కప్పింది. నాకు జలుబు చేస్తోందేమో అంది. ఆమె తన భుజాల నుంచి తీసి దానికి నా చుట్టూ తానే స్వయంగా కప్పింది. నాతోరా అంటూ సోమ నా చెయ్యి పట్టుకొని మాత గది వైపు తీసుకువెళ్ళింది. ఈరోజు ఆమె కోసము నేను తీసిపెట్టిన శాలువా ఇదే. మిగిలిన దుస్తులన్నీ ఉన్నాయి, కానీ అది కనిపించటం లేదు. నువ్వు ఆ గదిలోకి వచ్చి దానిని తీసుకోలేదని ఖచ్చితంగా చెప్పగలవా? సోమ, నేను ఆ విధంగా ఎప్పుడైనా చేశానా? నేను బాధపడుతూ అన్నాను. ఆమె ఆ విధంగా భావించినందుకు భయపడ్డాను, కానీ ఆమె ధరించిన దుస్తులు అవే. చూడు, ఆ దుస్తులు అంచులు తడిగా ఉన్నాయి. ఆమె నీటి అంచున నిలబడి అంది. ఆమె దుస్తులు ఇక్కడ గదిలో ఉంటే ఎలా తడుస్తాయి? నువ్వు ఈ శాలువా ఇక్కడ పెట్టి ఉంటే అది మాత ఎలా వేసుకుంది? నాకు అర్థం కాలేదు. ముఖంలో నవ్వు కదులాడుతుండగా సోమ తల పంకించి నిదానంగా జవాబు ఇచ్చింది. ఇప్పుడు నాకు తెలిసింది, నీ అనుభవం నిజమేనని. నువ్వు తెలుసుకోవాలని మాత కోరింది. నువ్వు ఆమెకు నిజంగానే చేశావు. నువ్వు ఆమెను నిజంగానే చూశావు. ఆమె నిన్ను ఆశీర్వదించటానికి వచ్చింది. ఆ శాలువా నీకు ఆమె
వచ్చిన సంకేతం. ఆ అనుభవం నా హృదయానికి శాంతిని, హాయిని ఇచ్చింది. కొన్ని వారాలు గడిచాయి. ఒకానొక రోజు నేను చాలా బలహీనంగా ఉండి మంచముపై నుంచి లేవలేకపోయాను. సోమ నన్ను చూడటానికి వచ్చింది. నా లోపల ఇంకా ఏం ఉన్నాయో తెలుసుకున్నట్లు లోతుగా చూసింది. నా కోరికలన్నీ తీరిపోయాయి అనుకుంటున్నాను అంది. నీ కోరికలన్నీ తీరిపోయాయి అనుకుంటున్నాను అంది. నేను తల ఊపి నెమ్మదిగా నాకు ఉన్న ఒకే ఒక ఆశ భవిష్యత్తులో కూడా ఆమె సేవను కొనసాగించటమే. నేను నిద్రలోకి జారిపోయాను. లేచేసరికి సోమ ఇంకా నా పక్కనే కూర్చొని ఉంది. సోమ, నాకు ఎంతో అందమైన కల వచ్చింది. మనం మళ్ళీ మిదిరలో ఉన్నాం. నువ్వు, నేను, మాత అరణ్యంలోకి వెళ్ళాము. నీకు ఆ అరణ్యం జ్ఞాపకం ఉందా? నీరసంగా ఉన్న స్వరముతో అడిగాను. ఆమె అవును అంది. మళ్ళీ మనం ఆమెతో మిథిలలో ఆ అడవిలో ఉన్నామని అనుకున్నాను. మీనాక్షి, మిథిల గురించి ఆలోచించకు. ఇప్పుడు నువ్వు అయోధ్యలో ఉన్నావు. ఇక్కడే మనం మాతకు సేవ చేయాలి. ఈ అయోధ్యలోనే. కానీ నేను అయోధ్యను ఎన్నడూ ఇంటిలాగా అనుకోలేదు. అనుకోవాలి మీనాక్షి. అనుకుంటావు. నువ్వు ఇక్కడే ఉంటావా? నా గొంతు ఆగిపోయింది. మాట్లాడే శక్తి లేనట్లు. సోమ కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి తరువాత జవాబు చెప్పింది. ఉంటాను. నేను ఇక్కడే ఉంటాను. నాకు మాట్లాడేటంత ఓపిక లేక సోమ వైపు చూశాను. ఆమె ఎంతో ప్రియమైన స్నేహితురాలు. నిజానికి స్నేహితురాలి కంటే ఎక్కువే. ఆమె సమక్షంలో నేను మాత దగ్గర ఉన్నట్లు, ఆమె ద్వారా మాత నాతో మాట్లాడుతున్నట్లు భావిస్తా. నేను శక్తి కూడా తీసుకొని ఆ తరువాత ఉదయం ఆమె నది వద్దకు ఎందుకు వచ్చింది అని అడిగాను. సోమ దూరంగా చూస్తున్నట్లు తల పట్టుకొని ప్రేమతో, ఆమె అంటే అదే స్వయంగా ప్రేమయే. ఆ ప్రేమ అందరిపైకి, సకల జీవరాశిపైకి విస్తరిస్తుంది. మనమందరం ఆమె పిల్లలమే కనుక ఆమె ఏ తేడా చూపించదు. ఆ తరువాత నా వైపు చూస్తూ, మాత జన్మ తీసుకున్నది ఆ ప్రేమను మేల్కొల్పటానికే. దేవలోకాలను చుట్టి ఉండే ఆ ప్రేమను భూమి మీద జాగృతపరచటానికే. తన జీవితంలోని ప్రతి క్షణం ఆమె అదే చేస్తోంది. నేను అర్థం చేసుకోలేదు. నాకు దేవలోకాల గురించి ఏమీ తెలియదు. కానీ మాత అయోధ్యను వదిలి వెళ్ళేటప్పుడు నాతో అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. నువ్వు నన్ను మళ్ళీ చూస్తావు అంది ఆమె. ఆమె నాకు మాట ఇచ్చింది కనుక వచ్చిందాన్ని ఇప్పుడు నేను గుర్తించాను. ఈ జన్మకు నా భారాలన్నీ తీరిపోయాయి కనుక నా నోటి నుంచి పెద్ద నిట్టూర్పు బయటకు వచ్చింది. నేను ఇక మాత కోసం ఎంత మాత్రము ఎదురు చూడనవసరం లేదు. ఆమెను స్వాగతించటానికి ఇక్కడ సోమ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలలో పరివార కృత్యాలలో సోమ ఎంతటి ప్రాముఖ్యాన్ని సంపాదించుకుందో నేను చూశాను. సేవకులందరూ సలహాలు, నిర్దేశకత్వాల కోసం ఆమె వద్దకు వస్తారు. మహారాణులు కూడా ఆమెపైనే ఆధారపడతారు. ఆమె ఏకాకి కాబోదు. ఏనాడు పరివార కృత్యాలలో కలగచేసుకొని నాలాగా కాక ఆమె ఇప్పుడు అయోధ్యలో భాగం. నేను కేవలం విదేహ గుర్తింపును మాత్రమే నిలిపి ఉంచుకున్నాను. అయినప్పటికీ ఆమె వదిలిపోతున్నానన్న భావం బాధ కలిగిస్తోంది. మా మధ్య గాఢ ఆప్యాయతాబంధం పెంపొందింది. సోమ, నువ్వు మాత కోసం ఎదురుచూడు. నా గొంతు ఆగిపోయింది. మీనాక్షి, నేనెప్పుడు ఎదురు చూడలేదు. ఎందుకంటే మాత ఎన్నడూ వదిలి వెళ్ళలేదు. నా వైపు స్థిరంగా చూస్తూ చెప్పింది సోమ. నేను నవ్వాను. సోమ మా మిగిలిన వాళ్ళలాగా కాదు. ఆమె ఒక మర్మం, నేనెన్నటికీ గ్రహించలేని మర్మం. అయితే ఆమె మాటలు నన్ను తేలిక పరిచాయి. ఈ ప్రపంచంలో నేను కళ్ళు మూసే ముందు విన్న చివరి మాటలు.
అవి ఒకానొక జన్మ అంతమైనప్పుడు మట్టిలో మన ముద్రలు వదిలి మరో జన్మ తీసుకుంటుంది. చెరిగిపోని మరణించని జ్ఞాపకాలను తనతో తీసుకువెళుతోంది. అవి మనోసముద్రపు అడుగున సుప్త చేతనా మానసములో ఇంకిపోయి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ మడతపడి అనేక మనో నిక్షేపాలుగా తయారై ఆత్మ తన సంపూర్ణ జాగృతి కోసం చేసే ప్రయాణంలో తోడ్పడటానికే పిలువబడే వరకు అలాగే ఉంటాయి. ఇది ఈరోజు సీతాయనంలో బుక్ రీడింగ్లో భాగమండి. మరి రేపటి కొత్త అధ్యాయంలో కలుసుకుందాం. అయోధ్యలో మీనాక్షి మళ్ళీ పునర్జన్మ ఏ విధంగా తీసుకుందో రేపటి సెక్షన్లో తెలుసుకుందాం మాస్టర్స్. ఓకేనా? ఇంతటితో సీతాయనంలో పార్ట్ 1 కంప్లీట్ అయిందండి. రేపు పార్ట్ 2లో మళ్ళీ మీనాక్షి పునర్జన్మ ఎక్కడ తీసుకుంటుంది? అయోధ్యలో తీసుకుంటుంది. ఓకే మాస్టర్, సెక్షన్ క్లోజ్ చేసే ముందు 1 నిమిషం పాటు ధ్యానం చేస్తూ ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా మనలో నింపుకుందాము. ఓకే, మరి అలాగే కంటిన్యూ చేసేవాళ్ళు ఇలానే చేసుకోండి మాస్టర్స్. ఓకే, స్థిరమైన సుఖాసనంలో కూర్చుందాం. వెన్నుపూసని టారుగా పెట్టుకుందాం. సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ శ్వాసతో అనుసంధానమవుతూ మనతో మనం ఉందాం మాస్టర్స్. మాస్టర్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడతీస్తూ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ఇంకా ధ్యానంలో ఉండాలి అనిపించే వాళ్ళు కంటిన్యూ చేసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ.